దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యం దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో దినములు చెడ్డవి గనుక అనుంది. ఎఫెసీ 5:15లో దినములు చెడ్డవి అనుంది. మీకా గ్రంథము 7:7లో అయినను యెహోవా కొరకు ఎదురు చూచేద్దని ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, నూతన సంవత్సరాలు అడుగుపెట్టాం, చాలా సంతోషంగా గడిపాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనం అడుగుడుతున్న దినాలు చెడ్డవి అని. కొంతమంది ఈ మాట నచ్చదు, ఒప్పుకోరు. దినములు చెడ్డవి ఏంటండి? ఈ దినాలు చాలా మంచివి. ఎందుకంటే వసతులు పెరిగాయి, వనరులు పెరిగాయి, సుఖంగా బతుకుతున్నాం, సౌకర్యంగా బతుకుతున్నాం. సైకిల్కి దిక్కులేని స్థితిలో కారు ఏమీ కాందయింది. కేవలం ఏమండి, ఫ్యాన్ ఉంటే సంతోషం అనుకుంటే ఏసీ నార్మల్ అయింది. గుడిసెలు పరిస్థితి నుంచి ఈరోజు బంగ్లాల్లోనికి వచ్చాం. ఏ రీతిగా చూసినా సౌకర్యాలు ఎన్ని పెరిగాయి, సుఖంగా బతుకుతున్నాం, సౌకర్యాలు పెరిగాయి, వసతులు పెరిగాయి, వనరులు పెరిగాయి. అవి వివరించాలంటే చాలా సమయం పడుతుంది. ఏదైనా భౌతికంగా బ్రతుకు మెరిట్ అయింది, కాస్త అభివృద్ధిలోనికి వచ్చినట్టే కనబడుతున్నాం. అవును, నిజమే, ఇవన్నీ వాస్తవమే. సౌకర్యాలు పెరిగిన మాట వాస్తవం, సుఖం పెరిగిన మాట వాస్తవం, వసతులు పెరిగిన మాట వాస్తవం. దర్జాగా తిండికి లేని స్థితి నుంచి ఈరోజు తిన్నదానికంటే పారేసేది ఎక్కువ అనే స్థితికి వచ్చిన పరిస్థితి మాట వాస్తవం. కానీ అదే సమయంలో దినములు చెడ్డవని బైబిల్ చెప్తుంది. అంటే బైబిల్ అబద్ధం ఆడదు. ఎలా చెడ్డవో మీకు చెప్తాను. భౌతికంగా మెటీరియల్గా అభివృద్ధి చెందిన మాట వాస్తవమే, కానీ దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయో మీకు చెప్తాను. అది చెప్పడానికి చాలా టైం పడుతుంది, కానీ నేను 3 మాటల్లో దాన్ని వివరిస్తాను. నేటి దినాలు ఎలాగున్నాయంటే, మొట్టమొదటిది అసాంఘిక కార్యక్రమాలు కూడా సాంఘిక కార్యక్రమాలు అయిపోయాయి. పదవి ఎంతమందికి అర్థమైందో. అసాంఘిక కార్యక్రమాలు సాంఘిక కార్యక్రమాలు అయిపోయాయి. అనైతికత నైతికత అయిపోయింది. అవునండి, సాంఘిక దురాచారాలు అని ఉండే వాటిని మంచి ఆచారాలుగా ఈ రోజుల్లో ప్రభుత్వం ప్రమోట్ చేయడం చూస్తున్నాం మనం. అంటరాని తనం నేరం అని అప్పుడు పుస్తకాల్లో రాసేవారు. ఇప్పుడు దాన్ని మనం ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చేసారు. మనుషులు కూడా ఎలా ఉన్నారంటే, ఊర్లో ఎవరో ఒకటి అందంగా ఉండేవారు అప్పట్లో, కానీ అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు ఏదో రీతిగా మేకప్లోనో మామూలుగా అదిరాసో ఇదిరాసో అందరూ అందంగా ఉంటున్నారు. కానీ వాస్తవం చెప్పనా, బయటకు చూస్తే అందంగా ఉన్నా లోపల ఎవరు ఆరోగ్యంగా లేరు. వృద్ధులు కానీ, యవ్వనులు కానీ, నడిప్రాయం కలిగిన వారు కానీ, చిన్నపిల్లలు కానీ అందరూ అనారోగ్యాలతోటే ఉన్నారు. బయటకు చూస్తే అందంగా ఉన్నారు, లోపల చూస్తే అనారోగ్యం. అందుకే మేడుపండు చూడు, మేలుమయ్యుండు, పొట్ట ఇప్పు చూడు, పురుగులుండు అన్నట్టుంది లోకం ఈ రోజుల్లో. ఒకప్పుడు గుడిసెలు, చిన్న చిన్న ఇరికిరికి ఇల్లుల్లో ఉన్న మనం విశాలవంతమైన భవంతులు కట్టుకొని ఆ భవంతులకి చేసే డెకరేషన్, ఎలివేషన్ ఎంతో అందంగా, పెట్టే లైటింగ్ ఎంతో అందంగా, చాలా బాగుంటుంది. కానీ ఇల్లు బయటకు అందంగా ఉన్నా ఇంట్లో మనుషులకు ఆనందం ఉండలేదు. ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి సమాజం, కుటుంబ వ్యవస్థ పాడైపోయిన మాట ఒప్పుకోక తప్పదు. వ్యవసాయ పద్ధతులు వ్యవసాయం పాడైంది, ఫ్రూట్స్ పాడైనాయి, భోజనాలన్నీ కల్తీ అయిపోయినాయి. ఇది కలికాలం కాదు, కల్తీ కాలం అన్న రోజుల్లో ఉన్నాం మనం. కాబట్టి బయటికి మెరమెర మెరిచిపోతూ బాగున్నట్టు కనబడుతున్నా లోపల నైతికంగా, కుటుంబ పరంగా, మానవ విలువల పరంగా భక్తుడు హృదయమే నీ ఆలయం క్రీస్తు అనే పాటలో మనిషిగా బ్రతకాలని రాశాడు ఆ చరణం. ఆ పదం నాకు చిన్నప్పుడు అర్థం అవ్వలేదు. మనిషిగా బతకపోతే పశువులా బతుకుతాడా అనుకున్నాను. అవును, ఇప్పుడు అర్థమైంది. మనిషిగా బతకడం లేదు, పశువులాగా బతుకుతున్నాడు. ఆ మాటకు వస్తే పశువు కన్నా కొన్ని ఎథిక్స్ ఉన్నాయేమో, కానీ మనుషులకు ఆ ఎథిక్స్ కూడా లేకుండా అయిపోవడం మనం చూస్తున్నాం. ఈ కడవరి దినాల్లో మరొకటి చెప్పనా, లోక 18:9 ఈ మాట ఉంది. ఎవనికి వాళ్ళే నీతిమంతులు. మనుషులతో మాట్లాడితే ఎవరికి వాళ్ళే నా ఎంత మంచోడు లేడు, నేనే ప్రపంచంలో అందరికంటే మంచోడి, నా ఎంత మంచోడు మరొకడు లేడు అనేది వాదించే మనుషుల్లోకి వచ్చాం. 18:9 వాదిస్తున్నారు. పాత రోజుల్లో లేకపోతే విశ్వాసులైన మనము, అయ్యో పౌలేమో నేను అందరికంటే కడపటివాడిని అన్నాడు. ఇప్పుడున్న మాలాంటి సేవకులు అందరికంటే నేనే టాప్ అంటున్నారు, ర్యాంకులో నాదే టాప్ అంటున్నారు, నాకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అంటున్నారు, నాకు ఫ్యాన్స్ ఉన్నారు అంటున్నారు.
విశ్వాసాలు అంటలేదు, మాకు ఫ్యాన్స్ ఉన్నారు అంటున్నారు. సినిమా యాక్టర్లకు ఎలా ఫ్యాన్స్ ఉన్నారో పాస్టర్లకు కూడా ఫ్యాన్స్ అనే మాట వింటున్నాం. దేవుని బిడ్డలారా, వ్యవస్థ పాడైంది, సంఘాలు పాడైనవి, దుర్బోధలు ప్రవేశించినాయి, పాపాన్ని ఖండించకుండా ప్రోత్సహించే సంఘాలు పాడైపోయినాయి. సంఘాలు ఎలా పాడైపోయినాయో మీకు ఇప్పుడు నీకోలాసుల బోధ వచ్చింది, ప్రకటనందం చదవండి. బిలాము బోధ వచ్చింది, ధనాపేక్షతో కూడిన బోధ. కాబట్టి సంఘము, కుటుంబము, వ్యవసాయము, వాతావరణము, లేకపోతే ఆరోగ్య పరిస్థితులు, మీరు ఏది చూసినా చెడుగానే జీవిస్తున్న దినాల్లో ఉన్నాం. ఇట్లాంటి జీవితాల్లో నీతిమంతుడు బతకలేడు, యథార్థవంతుడు ఉండలేని స్థితిలో ఉన్నాం మనం. యోసేపు పాపము చెయ్యనందుకు జైలుకి వెళ్ళాడు. యోసేపుకు దేవుడు చెప్పింది చెప్పినందుకు అన్నదమ్ములు శత్రువులు అయ్యారు. నేటి దినాల్లో మీరు చూడండి, ఎంతోమంది జైల్లో ఉన్నవారు నిజంగా తప్పు చేసిన వాళ్ళు కాదు, నిజంగా తప్పు చేసిన వాళ్ళు డబ్బులుండి లాయర్లు పెట్టుకొని చట్టాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను బయట పెట్టుకొని బయట తిరుగుతున్నారు. ఎందరో అమాయకులైన వారు, ధనం లేని వారు, భేదవారైన వారు, చేయని నేరాలకు నేను తప్పు చేయలేదని నిరూపించుకోలేక జైల్లో మగ్గిపోతున్నవారు చాలామంది ఉన్నారు. లోకంలో మికా గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదివితే న్యాయ వ్యవస్థ గురించి కానీ, ప్రభుత్వాన్ని గురించి కానీ, కుటుంబ వ్యవస్థ గురించి కానీ అన్నీ రాసుకుంటూ వచ్చాడు 1 నుంచి 6 వరకు. నేను వాటిని ఇప్పుడు వివరించుకుంటూ వచ్చాను. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఆశాపుల్లాగా వ్యసనపడే పరిస్థితి దుష్టుడు మనలో కలిగిస్తున్నాడు. నేను ఎందుకు నీతిగా ఉండాలి, నేను ఎందుకు యథార్థంగా ఉండాలి, నేనెందుకు పవిత్రంగా ఉండాలి, నేనెందుకు పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకు వచ్చింది పరిశుద్ధత నీతి ఉంటే మాత్రం ఏమి లాభం? మనుషులు నీతిమంతుడిని అవినీతిమంతుడని ముద్రేస్తున్నారు, పరిశుద్ధుడిని అపరిశుద్ధుడని ముద్రేస్తున్నారు. వ్యభిచార అవతల వాళ్ళందరూ వ్యభిచారం అన్నట్టుగా చెడిపోయిన వాళ్ళందరూ మంచోళ్ళను కూడా చెడ్డోళ్ళని ముద్రేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో నాకేం కలిసి వచ్చింది? నేనేమైనా బాగుపడ్డానా? అన్యుల పరిస్థితి బాగుంది, మోసగాల పరిస్థితి బాగుంది, అక్రమార్కుల పరిస్థితి బాగుంది, అవినీతిమంతుల పరిస్థితి బాగుంది కదా, నాకెందుకు వచ్చింది భక్తి? నలుగురితో నారాయణగా, కులంతో గోవిందగా అందరితో కలిసిపోయి నేను కూడా వాళ్ళ బతికితే నేను సుఖంగా ఉంటాను కదా అనే మనస్సు దుష్టుడు హృదయాల్లో, దేవుని బిడ్డల హృదయాల్లో కలిగిస్తుండవు నాకు బాధ కలిగిస్తుంది. వాడు కలిగిస్తాడు, వాడు ఏదో రీతిగా మళ్ళీ పడగొట్టాలనుకుంటాడు. కానీ మీకు ఒక శుభవార్త చెప్తున్నాను. మికా గ్రంథం 1 నుంచి 6 వరకు ప్రపంచ పరిస్థితులు రాసుకుంటూ వచ్చి 7వ వచనంకి వచ్చేసరికి అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను. దేవుని బిడ్డ, ప్రపంచం మారిపోయినా, పరిస్థితులు మారిపోయినా, వాతావరణం మారిపోయినా, స్థితిగతులు మారిపోయినా, చెడిపోయినా, పాడైపోయినా, దేవుని బిడ్డగా నీవు మాత్రం యెహోవా కొరకు ఎదురు చూడడం మానుకో. వెయిట్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఎదురు చూడు, దేవుని కొరకు కనిపెట్టు. ఏమవుతుంది పాస్టర్ గారు కనిపెడితే? ఏమవుతుంది పాస్టర్ గారు ఎదురు చూస్తే అంటే మికా గ్రంథం 1 నుంచి 6 వరకు కుళ్ళిపోయిన ప్రపంచాన్ని చెప్పి 7 నుంచి 7వ వచనంలో నేను ఎదుర్కొ చూస్తానని చెప్పి 8 నుంచి 20 వచ్చిన వరకు ఉన్న సంగతులు మీకు చెప్తున్నాను. వినదర్త చదువుకోండి, మికా గ్రంథం 7వ అధ్యాయం చదువుకోండి. నేటి దినాలకు అద్దం పట్టినట్టుగా రాసుకొచ్చాడు ఆయన. అప్పుడెప్పుడో ఇప్పుడు ఎలా ఉందో ప్రపంచం రాసుకుంటూ రాయగలిగింది. అదే బైబిల్ యొక్క గొప్పతనం. భవిష్యత్తును కూడా ప్రస్తుతం రాయగలిగిందే బైబిల్. యెహోవా కొరకు ఎదురు చూస్తే దేవుని బిడ్డలారా, మొట్టమొదటి 7వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది, నీవు చీకటిలో ఉన్న గాఢాంధకారంలో ఉన్నను యెహోవా నీకు వెలుగుగా ఉంటాడు. ఈ వెలుగు కరెంట్ ఉంటే ఉండేది కాదు, ఈ వెలుగు సూర్యుడు ఉంటే ఉండేది కాదు, ఈ వెలుగు ఆరిపోని వెలుగు, ఈ వెలుగు సత్యులోకి నడిపించే వెలుగు, ఈ వెలుగు ఎంత చీకటిలో ఉన్నటువంటి వెలుగుగా నిన్ను వెలుగుమయం చేయడానికి సిద్ధపరిచింది. దేవుడే నీకు వెలుగు ఉంటాడు. చూసుకోండి 7:8, మీకా 7:8. అంధకారంలో దేవుడు నీకు వెలుగుంటాడు. ఎప్పుడంటే నువ్వు దేవుని కొరకు ఎదురు చూసి నీతిని, యథార్థతను, పరిశుద్ధతను విడిచిపెట్టకుండా పరిశుద్ధ జీవితంలో ప్రభు కొరకు వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకుంటే నీ కొరకు దేవుడు వెలుగుగా ఉంటాడు. ఇంకా కిందకు చదువుకుంటూ వస్తే కూలిపోయి గోడలు కట్టబడతాయి. ఆనాడు యెరూషలేమును నెహెమ్యా కట్టడమే కాదు, ఈనాడు నీ జీవితం అనే నీ బ్రతుకనే గోడ ఇల్లుని కూలిపోయినప్పుడు కూలదోసిన మనుషులు, పడగొట్టిన మనుషులు మునిగిపోతారేమో కానీ నీ గోడలు తిరిగి కడతారని దేవుడు వాగ్దానం చేశాడు. నీ యథార్థతను బట్టి,
నీ నీతిని బట్టి, నీ ఉన్నతమైన స్థితిని బట్టి మనుషులు నీకు దూరం అయిపోయినా, మనుషులు నిన్ను ఒంటరివాడు చేసినా, మనుషులు నిన్ను ఏకాకం చేసేసి నువ్వు ఒంటరివాడుగా ఏడుస్తున్నావేమో, దేవుడు నీ జీవితంలో కలుగు చేసుకొని చూడండి. 7-12 వరకు చదువుకుంటే ఉంటుంది. సముద్రము నుండి, కొండల నుండి, ఐగుప్తు నుండి, అశ్షూరు నుండి చెదిరిన ప్రజలందరినీ దేవుడే, నువ్వు వెళ్ళవు వాళ్ళ దగ్గరికి, దేవుడే వాళ్ళని దగ్గర తీసుకొస్తాడు. మొదటిది, యెహోవా కొరకు ఎదురు చూస్తే నీకు వెలుగ్గా ఉంటాడు. రెండోది, యెహోవా కొరకు ఎదురు చూస్తే నీ గోడలు కట్టబడతాయి. మూడోది, యెహోవా కొరకు ఎదురు చూస్తే జనులను ఒంటరి అయిన నిన్ను 1000 మందిగా 10,000 మందిగా దేవుడు చేస్తాడు. వెయిట్. ఆలస్యం అవ్వచ్చు, కృంగిపోతున్న పరిస్థితులు రావచ్చు, మనుషులు దూరం అవ్వచ్చు, ఆర్థికంగా కృంగిపోవచ్చు, మానసికంగా కృంగిపోవచ్చు. కానీ నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి దేవుడు నీకు ఒకే ఒక పని చెప్పాడు, యెహోవా కొరకు ఎదురు చూడు. పరిస్థితులు చూసి కృంగిపోకు. పేతురు గాలిని చూసి మునిగిపోయినట్టుగా నీవు పరిస్థితులు చూసి మునిగిపోకు. దేవుని కొరకు ఎదురు చూస్తే దేవుడిని పట్ల చేస్తాడు. ఇంకా మనం కిందకు వస్తే 15వ అధ్యాయం మీకా గ్రంథం 7:15 చదివితే ఏమనుందో చెప్పనా? మీకా 7:15లో ఆనాడు ఐగుప్తు నుంచి కనానుకి ఇశ్రాయేలు వచ్చినప్పుడు జరిగిన అద్భుత కార్యములు ఈ దినాలలో కూడా నీ పక్షంగా దేవుడు చేస్తాడన్నాడు. మీకా 7:15 అద్భుత కార్యాలు నీ పట్ల చేస్తాడు. ఏంటి అద్భుతాలంటే? ఎండలో వెళ్తుంటే మేఘస్తంభం, చీకట్లో వెళ్తుంటే అగ్నిస్తంభం, దారి లేని సందర్భంలో రోడ్డు మీద ఎవడైనా నేల మీద ఎవడైనా రోడ్డు ఎత్తాడు. కానీ మన దేవుడు మహాసముద్రములో దారి ఆరిన నేలను ఏర్పాటు చేసి వారిని నడిపించుకుంటూ వెళ్ళాడు. సముద్రమును ఈదుకొని వెళ్ళడం కాదు, సముద్రంలో పడవలో వెళ్ళడం కాదు, సముద్రంలో ఆరిన నేలను నడుచుకుంటూ వెళ్ళినట్టు చేయగలిగిన దేవుడు నీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఏమైనా చేయగలిగిన వాడు. నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తే ఆఖరిగా 20వ వచనం వచ్చేసరికి దేవుడు నీ మీద కనికరం చూపుతాడు. నీ పైన ఎవరు కనికరం చూపలేదని, నీ పక్షంగా ఎవరు లేరని, నీతో ఎవరు మాట్లాడలేదని, నీ మీద అందరూ కోపంగా ఉన్నారని, నీకు అందరూ శత్రువులు అయ్యారని, నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి నువ్వు ఒంటరివాడు అయిపోయావు, కృంగిపోతున్నావేమో. ఈరోజు నీకు శుభవార్త, నువ్వు యెహోవా కొరకు ఎదురు చూస్తే దేవుడు నీ పట్ల అద్భుతాన్ని చేయబోతున్నాడు. ప్రపంచం బాగుందని నువ్వు అనుకుంటున్నావు. ప్రపంచం నైతికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా చెడిపోయిందని నేను వాక్యం చెప్తుంది. ఈ చెడిపోయిన ఈ లోకంలో యెహోవా కొరకు ఎదురు చూద్దాం. దేవుడి నీ పట్ల చేసే కార్యాలు, 1 నీకు వెలుగ్గా ఉంటాడు, 2 నీ గోడలు కడతాడు, 3 చెదిరిన వారిని చేరదీస్తాడు, 4 అద్భుతాలు చేస్తాడు, 5వది నీ మీద కనికరం చూపుతాడు. దేవుని కృప నీపై ఉండి ఆదరించి నడిపించి ఆయన కొరకు ఎదురు చూసేబెట్టుగా నేను సిద్ధపరచును గాక. ఆమెన్.